సో వీళ్ళ పేమెంట్లన్నీ ఆగిపోయి వాళ్ళు ఇబ్బందుల్లో పడిపోయిన తర్వాత వాళ్ళ డిస్టిలరీస్ వాళ్ళ బ్రివరీస్ నే మళ్ళా వీళ్ళు లీజుకి తీసుకున్నారు. సో ఆ లీజుకి తీసుకున్న వాళ్ళల్లో ఈ మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఈ గ్రూప్ అంతా దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు. లిక్కర్ లో ఏంటంటే అందరు తెలుసుకోవాల్సింది, మేము అసెంబ్లీలో కూడా ఒక సెషన్ అంతా దీని మీదనే అప్పుడు మేము అసెంబ్లీని అడ్డుకున్నాము, కౌన్సిల్ని అడ్డుకున్నాము. వీళ్ళు వీళ్ళు చేసే అక్రమాలు ఆ రోజు బయట పెట్టాలని. అయినా వారం 10 రోజులు మేము వచ్చినా పట్టించుకోలేదు. సో ఏం చేసినారు, సో వీళ్ళకి జాబ్ రేట్ పైన ఇచ్చి లిక్కర్ లో ఒక రూపాయి మీరు డిస్టిలరీస్ దగ్గర మీరు కొంటే అది మార్కెట్ లో అమ్మే తలకే 11 రూపాయల నుంచి 12 రూపాయలు అవుద్ది. ఆ మధ్యలో ఉండేదంతా ట్యాక్స్ అండి. సో 1 రూపాయికి వీళ్ళకి మిథున్ రెడ్డి వీళ్ళందరికి డిస్టిలరీస్ చేసే వాళ్ళకి బాటిలింగ్ చేసే వాళ్ళకి అందరికి ఇస్తే 12 రూపీస్ మార్కెట్ లో అమ్ముకునేవాళ్ళు. సో అట్ట 30 నుంచి 40% అసలు లెక్కలు లేకుండా వీళ్ళు అమ్మినారు. అందుకనే ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని చెప్పి మనం చెప్తున్నాం. సో వీళ్ళు ఎట్లా చేశారు, ఒక పర్ఫెక్ట్ నెట్వర్క్ సెటప్ చేసుకున్నారు. అంత క్యాష్ ట్రాన్సాక్షన్, ఎక్కడ యూపీఐ అనేది లేదు. సో షాప్స్ లో కలెక్ట్ అయిన అమౌంట్ అంతా, దీంతో ఏది ఒరిజినల్ గా ఫ్యాక్టరీ నుంచి గవర్నమెంట్ లెక్కల్లో వస్తా ఉంది, ఏది ఈ సెకండ్స్ లో వస్తా ఉంది, ఆ షాప్ లో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అమ్మేసే వాళ్ళు ఆ షాప్ లో వచ్చిన కలెక్షన్స్ అంతా ఒక ఏజెంట్ కి ఇచ్చేవాళ్ళు. ఆ ఏజెంట్ ఆ జిల్లాకి సంబంధించిన క్యాషియర్ ని కలెక్ట్ చేసుకునే దానికి ఒక జిల్లా ఏజెంట్ ని పెట్టుకున్నారు. సో అట్లా ఒక 2-3 జిల్లాలకు కలిపి ఒక మాస్టర్ ఏజెంట్ ని పెట్టుకున్నారు. ఆ మాస్టర్ ఏజెంట్స్ ఫైనల్ గా ఆ 3-4-5 మిథున్ రెడ్డికి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. అట్లా ఒక పగడ్బందీ 3 లెవెల్ నెట్వర్క్ క్యాష్ కలెక్షన్ కి పెట్టుకున్నారు. సో ఇప్పుడు అమ్మిన లిక్కర్ లో దాదాపు ఈ 30-40% ఈ విధంగా చేస్తే ఎన్ని వేల కోట్లో మీరు దాన్ని బట్టి ఒక అంచనాకి రాండి. ఇప్పుడు అందుకనే లోకేష్ గారు మొన్న అనేక సార్లు మీడియా ముందు వచ్చి చెప్పినారు, మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది, చాలా మంది లోపలికి పోతా ఉంటారు అని చెప్పింది దీని కొరకే. ఈ ఫ్యాక్టరీలో కేవలము ఒక బాటిల్ బయటకు రావాలా అనంటే మీరు దానికి ఆల్కహాల్ కొనాలండి, ఆల్కహాల్ తర్వాత బాటిల్స్ కొనాలి, బాటిల్స్ తర్వాత క్యాప్స్ కొనాలి, క్యాప్స్ తర్వాత లేబుల్స్ కొనాలి, లేబుల్స్ తర్వాత సెక్యూరిటీ లేబుల్ కొనాలి. సో ఇట్లా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ డిస్టిలరీ వైజ్ మీరు లెక్కలు చూసుకుంటా వస్తే వాళ్ళు చూపించిన ప్రొడక్షన్ అక్కడ యాక్చువల్ గా సరిగిన దాంతో క్లియర్ కట్ ఈ 30-40% మీకు తేడా కనపడిపోద్ది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదో స్కూల్లో మన కిండర్ గార్డెన్ పిల్లలు లాంటి పని వీళ్ళు పిహెచ్డి క్రైమ్ చేసినారు. ఎంత దారుణం అంటే దోచుకున్నారు. ఎంత నాసిరకమైన లిక్కర్ ఇచ్చి మన లెక్కల్లో దాదాపు 30,000 మంది పైగా చనిపోయినారు అని చెప్పి మీరు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్స్ తెప్పియండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాక గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న టైంకి ఎన్ని లివర్ రిలేటెడ్ ఇష్యూస్ హాస్పిటల్స్ లో పర్సంటేజ్లు పెరిగినాయో మీరు చూస్తే దాదాపు 600 నుంచి 1,800% పెరిగిందండి. ఇవన్నీ వాస్తవాలు. సో క్లియర్ కట్ స్కామ్ అనేది ఈ విధంగా వీళ్ళు డిజైన్ చేసినారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. కానీ ఇక్కడ పాయింట్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలుసా అనేది పాయింట్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఇంచు తెలుసు. ఆయన తెలియకుండా వీరు చేయగలిగేంత అవకాశం ఉంటుందా అని నేను సర్కమ్స్టాన్షియలే చెప్తాను. ఈ రోజు మన విజయసాయి రెడ్డి గారు చూడండి, జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడకుండా ఈ క్రిమినల్ కసిరెడ్డి ఇంత పెద్ద క్రిమినల్ అన్నాడు అని చెప్పి తమాషగా అంటున్నాడు. అంటే నాలాంటి వాడినే మోసం చేసినాడు అనే విధంగా మాట్లాడినాడు. అంటే ఎంత పెద్ద క్రిమినల్ ఆయన అనే విధంగా. అంటే అసలు ఇదంతా బయటికి ఎందుకు వచ్చింది, ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ లో ఒకరు కొట్టుకొని ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ డిస్క్రిపెన్సీస్ ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఇవన్నీ బయటకు వచ్చినాయి. సో ఖచ్చితంగా 100% ఎవిడెన్స్ ఉంది. ప్రాథమిక విచారణ సిట్ విచారణ ప్రకారము 450 రూపాయలు ప్రతి కేసుకి తాడేపల్లికి పోయింది అని చెప్పి మాత్రం ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మనుషుల్ని గెలిచేవాడు కాదు అని అంటే, ఇన్ని వేల కోట్ల లెక్కలు చూసుకోవాలని అంటే కొంచెం టైం పడుతుంది. సో ప్రతిరోజు ఆయన ఇంట్లో కూర్చొని ఈ లెక్కలు చూసుకుంటుండే వాళ్ళు. మీరు చూసారా, అనేక సార్లు గతంలో టీడీపీ తరఫున మేము ఈ కంటైనర్ లో క్యాష్ పోతా ఉంది అని చెప్పి చెప్పేవాళ్ళమే. ఈ కంటైనర్ల క్యాష్ అంతా ఏడకు పోయింది. హవాలాలో దుబాయ్ లో అనేక దగ్గరలో వీళ్ళ మీద అలిగేషన్స్ వచ్చినాయి కదా.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ పోయినప్పుడల్లా ఇవన్నీ స్విట్జర్లాండ్ కు పోవటము, అనేక దగ్గరలకు పోవటము, ఈ బ్యాంకింగ్ ఇష్యూస్ రిలేటెడ్ సెటిల్ చేసుకున్నారు అని చెప్పి ఇవి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మనకి ఈ రోజు కనపడతా ఉన్నాయి. మీడియాలో మీరే చూడండి, గతంలో ఈ లెక్కల్లో తేడా వస్తే ఒక ఎమ్మెల్యేని ఇంటికి పిలిపించి బేస్బాల్ తో ట్రీట్మెంట్ చేసినాడు,